मौती त्रिपादोर्धवुदय पुरुषः ततो विश्वञ्चक्रामतो शासनानसने अभि विराडजायता विराजो अधिपूरुषः सजातो अत्यरिच्यता सप्तास्यासन् परिधयः त्रिसप्तसमिभक्कृताः देवायज्ञं संवानाः शिवो हव्यामरतस्रीनागुं सुजुगं हिनो यद्भरगुं सुदिभ्यः अर्धेन हत्यमृतसापाजन् सुचिजन्मानस्तुतयस्पाभ्यान्तरहितस्य अखिलहेयप्रत्यनीककल्याणगुणाकरस्य अवाप्तसमस्तकामस्य निखिलजगदुद्भवस्थितिसंहारकारक ध्रुवन्ते राजा वरुणो ध्रुवन्ते नो बृहस्पतिः ध्रुवं ध्रुवेन हविषाभिसोमं वृषामसि भवति शतायुः आयुष्येवेन्द्रिये प्रथमशिलेष्टकान्यासस्थापनसमये हिरण्यवर्णां हरिणे ध्रुवन्ते राजा वरुणो ध्रुवन्ते नो बृहस्पतिः ध्रुवन्त इन्द्रो बलि ऋतस्कर ఈ 33/11 kV సబ్స్టేషన్ నిర్మాణ కార్యక్రమానికి శంకుస్థాపన కార్యక్రమానికి ఇచ్చేసిన సోదరులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారికి, అలాగే బాపట్ల జిల్లా కలెక్టర్ గారు శ్రీ జె మురళి గారికి, ప్రజాప్రతినిధులు, ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ తెలుసు, మొన్న ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజాకూటమి ప్రభుత్వం ఒక అద్భుతమైన మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. ఇది మన మంచి ప్రభుత్వం కాబట్టి మన మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు విద్యుత్ శాఖ మంత్రిగా అయిన తర్వాత వారి స్వస్థలం ఉన్న ఈ ఎదరపూడి మండలంలోని మొట్టమొదటిసారిగా వారి చేతుల మీదుగా ఈ యొక్క సబ్స్టేషన్ నిర్మాణం జరగటం చాలా ఒక మంచి సుపరిణామంగా నేను భావిస్తా ఉన్నాను. ముందుగా పేరున ఉదయపూర్వక నమస్కారాలు. ఫస్ట్ మీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత సాంబశివరావు గారు దాదాపు ఎక్కడైతే పచ్చూరు ప్రాంతంలో ఉన్న లో వోల్టేజీలో ఉందో ఆ గ్రామాలన్నింటికి కూడా 33/11 kV సబ్స్టేషన్ కావాలని చెప్పి నా దృష్టికి తీసుకురావడం జరిగింది అనమాట. దాంట్లో భాగంగా మొట్టమొదటి సబ్స్టేషన్ మన గ్రామంలో ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది. దాదాపు 2,80,00,000 రూపాయలతోటి ఈ సబ్స్టేషన్ మనం ఇవాళ శంకుస్థాపన చేశాం. నాకు తెలిసి 3 నెలల్లోనే ఇక్కడ ఉన్న రైతులకి ఈ సబ్స్టేషన్ అందుబాటులో తీసుకొస్తామని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఇందాక ఒకటి మన దృష్టికి తీసుకొచ్చారు. ఇందాక మనం ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 100 రోజుల్లో మనం 45,000 మందికి విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలనేది ఒక పెట్టుకొని నిన్న ఒక రివ్యూ చేసుకున్నాం అనమాట. ఇప్పటికీ 12,000 నుంచి 13,000 మందికి అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇచ్చాము. ఇంకా 30,000 మందికి ఇవ్వాలని చెప్పి ఇంకా ఉంది. అది కూడా రాబోయే 2 నెలల్లో మొత్తం కంప్లీట్ చేస్తాం. మనం మేమిద్దరం కలిసి ఒక దర్శిలో ఒక సోలార్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి వెళ్ళాం. అప్పుడు కూడా సాంబశివరావు గారు చెప్పారు మనకి కండక్టర్ తక్కువ ఉందని చెప్పారు. టెండర్ పిలిచాము. తొందరలోనే కండక్టర్ కూడా వస్తుంది. కండక్టర్ రాగానే స్తంభాలు కానీ ట్రాన్స్ఫారాలు కండక్టర్ మొత్తం ఇచ్చి ఏదైతే మన ప్రాంతంలో మిగిలిపోయి ఉంటాయో అగ్రికల్చర్ కనెక్షన్స్ రైతులకి అందుబాటులో రాకుండా ఉంటాయో అన్నిటిని కూడా రాబోయే 2 నెలల్లో కంప్లీట్ వ్యవసాయ కనెక్షన్లు అందరికి కూడా ఇస్తామని చెప్పి కూడా సభాముఖంగా మీ అందరికి తెలియజేసుకుంటూ, ఇంకా రాబోయే రోజుల్లో ఎక్కడన్నా లో వోల్టేజ్ ఏదైనా సరే నా పూర్తి సహాయ సహకారాలు మన సాంబశివరావు గారికి ఈ పచ్చూరు కాన్స్టిట్యున్సీకి ఎల్లప్పుడు కూడా ఉంటాయని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సార్ అందరూ సార్ 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 సార్
గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.